ఒక అడవి అంచున ఉన్న పల్లెటూరిలో చిన్నారి కృష్ణ ఉండేవాడు. కృష్ణ చాలా అమాయకం, ప్రతి ప్రాణికి ప్రేమతో ఉండేవాడు. ఒక్కరోజు తన తండ్రితో అడవిలో ప్రయాణం చేస్తున్నప్పుడు కృష్ణ అనుకోకుండా ఒక గొరిల్లాను కనుగొన్నాడు. ఆ గొరిల్లా పేరుమారు బోను. బోను గట్టిగా గాయపడింది. కృష్ణను చూసి కాస్త భయపడ్డా, కాని అతని అమాయకపు ముఖాన్ని చూసి ప్రశాంతంగా ఉండిపోయింది. కృష్ణ దానిని ప్రేమగా పలకరించి తన దగ్గరున్న చాక్లెట్లను ఇస్తూ, బోను, నీకు ఎక్కడైనా కష్టం తగిలిందా అని పలకరించాడు. బోను కృష్ణకు ఇష్టపడింది. కాస్త ఆలోచించాక దాని చేతిని ముందుకు చాపింది. కృష్ణ తన వంతుగా దాని గాయాన్ని కట్టుకట్టడం మొదలుపెట్టాడు. ఈ విధంగా వారు రోజూ కలుస్తూ తమ మధ్య ఒక ఆత్మీయమైన బంధం ఏర్పడింది. బోను కూడా కృష్ణ కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. కృష్ణ ఏదైనా చిన్న విషయం తోడుగా తీసుకుని రాకుండా ఉండేవాడు. అతనితో కలవగానే బోను ఆనందంగా గెంతుతూ అతనికి సమాధానం చెప్పేది. ఒకరోజు కృష్ణను ఒక పెద్ద పులి వెంబడించింది. ఆ సమయానికి బోను అక్కడికి చేరి ఆ పులిని భయపెట్టి పంపించింది. ఆ రోజు తర్వాత పల్లెటూరు ప్రజలందరికీ బోను కృష్ణకు తండ్రిలా అనిపించసాగింది. కృష్ణ ఒకరోజు పెద్దయ్యాడు, కాని బోనుతో గడిపిన ఆ తీయని జ్ఞాపకాలు ఎప్పటికీ అతని గుండెల్లో నిలిచిపోయాయి. Please do subscribe our channel and please like, share, comment. Please do subscribe our channel and please like, share, comment.